నిన్న కిరణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల మీద ఆల్రెడీ గవర్నమెంట్ చర్యలు తీసుకున్న తర్వాత ఒక ఇద్దరు కామెడీ స్టార్లు బీభత్సంగా రెచ్చిపోతున్నారండి. నాకు చాలామంది నాకు వాట్సాప్కి పెట్టారు, అన్న వీళ్ళిద్దరి గురించి మీరు కౌంటర్ చేయండి, వీళ్ళిద్దరికి కూడా ఆన్సర్ చెప్పండి అని చెప్పి ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళిద్దరు ఎవరనుకుంటే ఒకటి మన అంబటి మన పులిహారన్న, రెండోది మన న్యూడ్ స్టార్ గోరంట్ల మాధవ్ అన్న. వీళ్ళిద్దరు పక్క కమెడియన్లు. ఈ కమెడియన్లకు మనం ఏం చెప్తాంలే అనుకున్నాను. అయితే ఇంతకెళ్ళి ఏం చేశారంటే ఇప్పుడు స్త్రీ జనోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నారటండి వీళ్ళిద్దరు. అంటే స్త్రీల హక్కుల కోసం పోరాడుతారట. ఇప్పుడు అమ్మ బల్లెట్ వాళ్ళెట్టారా బాబు, పరమ రేపిస్ట్ని తీసుకొచ్చి ఉమెన్స్ కాలేజీకి సెక్యూరిటీ గార్డ్గా పెట్టేటట్టు ఎవడో రేపిస్ట్ని తీసుకొచ్చి అలాగ ఉంది. వీళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు స్త్రీల కోసం స్త్రీల అవమానం కోసం మాట్లాడడం నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అయితే గోరంట్ల మాధవ్ పక్క కమెడియన్, అంబటి రాంబాబు కూడా ఆల్మోస్ట్ కమెడియన్. వీళ్ళు మనం చూసి నవ్వుకోవాలి తప్ప వీళ్ళు ఏదో చేశారని చెప్పి మనం ఏం కోపం తెచ్చుకోక్కర్లేదండి. మీకు వాళ్ళ కామెడీ వీడియోలు కొన్ని చూపిస్తాను రండి. గోరంట్ల మాధవ్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం 14 నుంచి 19 మధ్యలో 2014 నుంచి 19 మధ్యలో ఇతను ఒక పోలీస్ ఆఫీసరు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే వ్యతిరేకంగానో లేకపోతే జగన్ గారికి అనుకూలంగానో. జగన్ గారికి ఇలాంటి వాళ్ళు నచ్చుతారు, ఎర్రిపప్పలా ఉండాలి చూడడానికి. మనం ఏ గోతులో దూకమంటే గోతులో దూకాలి, గొడవకి వెళ్ళమంటే గొడవకి వెళ్ళాలి, తిట్టమంటే తిట్టాలి. ఈ టైప్లో మరి ఎందుకో ఆయనకి అలాంటి బుద్ధి ఇచ్చాడు దేవుడు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఇతను అలా మాట్లాడాడో ఇతను వెంటనే 2019 ఎలక్షన్లో ఎంపీగా సీట్ ఇచ్చి నెగ్గించాక కనకపు సింహాసనం మీద దేన్నో కూర్చోబెడితే అది ఇదని నేనేం అనలేదండి, దేన్నైనా కూర్చోబెడితే దాని బుద్ధి ఏదో అదే చూపిస్తుంది. ఇతను ఎంపీగా పంపిస్తే ఇతను పార్లమెంట్కి వెళ్ళి ఇతను కమెడియన్ కాబట్టి ఇక్కడ కనకపు సింహాసనం మీద కమెడియన్ కూర్చోబెడితే ఏం చేస్తాడు, కామెడీయే చేస్తాడు. పార్లమెంట్లోకి వెళ్ళి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాడు. ఏదో ఒక ఇంగ్లీష్ ఇచ్చారు, అది చదివాడు. చదివిన తర్వాత అతను మాడుతుంటే వెనకాతల నవనీత్ కౌర్ తెగనవేస్తుందండి బాబు. ఆపరో నరిసేస్తున్నారు అక్కడ జనం అందరాన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీ వాళ్ళు. మనోడు తెలుగులో పద్యం చెప్తున్నాడు. అది ఎవరి గురించి, అతని గురించి అతనే చెప్పుకుంటున్నాడు. మేడిపండు మేలిమయుడును, పొట్ట విప్తే పురుగులు ఉంటాయి, ఆడవాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజ్ జరుగుతుంది అని ఇతను చేసే దైద్యమైన పనులు ఏమని అయ్యే చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. అదేమో ఇతను తెలుగులో చెప్తున్నతో వాళ్ళకి అర్థం కాక గోలగొల్లిచ్చారండి. ఆ వేళ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది దాని అర్థం అతనికి తెలీదు. ఎందుకంటే ఒక మహిళ, ఆ మహిళకి ఏదో ఓ పని మీద ఎంపీ గారు కదా అని సాయం అడగడానికి వెళ్తే, లేదమ్మా నీ పని మీద ఉన్నాను, కావాలంటే నువ్వు వీడియో కాల్ చేయి, కాలితే నేను చూపిస్తానని చెప్పి వీడియో కాల్ చేసి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించిన గొప్ప మహానుభావుడు. ఈడి వేళ వచ్చి మహిళ కోసం నేను పోరాడతాను, మహిళల పట్ల నేను నిలబడతాను, ఎత్ర నార్యంత పూజ్యంతే అంటాడంటే మరి ఈ కామెడియన్లు ఏం చేయాలండి వీళ్ళని? ఏమంటే వైసీపీ మొత్తంలో వీళ్ళకంట పత్తితులు ఇంకెవరు లేరేటండి బాబా ఇలాంటి మహిళలకు సంబంధించిన మ్యాటర్ మాట్లాడడానికి. మేము చేయాల్సిందంతా చేస్తాం. నిన్న జరిగిన దానికి మా పార్టీ తరపున మేము స్పందించాల్సింది, భారతమ్మకి మేము చెప్పాల్సిన క్షమాపణలు, ఆడకూతురులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి చెప్పాలి. అంతా అయిపోయింది. అంతా అయిపోయి వీళ్ళిద్దరిని పంపించారేటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరో కుర్రాడు ఏదో ఈవ్ టీచింగ్ పాల్పడ్డాడు అనుకోండి, తెలియని వయసులో, ఆయన అరెస్ట్ చేయమని ధర్నా చేసే వాళ్ళు అందరినీ రేపిస్టులతో ధర్నా చేస్తారా? వీళ్ళిద్దరు పక్కా ఉమనైజర్లు కదా. వీళ్ళని ఎలా పంపించారండి బాబు వైసీపీ నుంచి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నానండి నేను. ఇంకోటి ఏదో అన్నాడు లోకేష్ గారిని ఏదో అన్నాడు, మగవాళ్ళకి బావ కాదు, ఆడవాళ్ళకి అన్న కాదు, మీకెందుకు సెక్యూరిటీ అని మాట్లాడుతున్నాడు కమెడియన్. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్రెట్ ఉందట, అందుకనే నీకు Z+ కావాలట. ఏం థ్రెట్ ఉందరా బాబు? జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఒక దాడి చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందని మీరు చెప్పిన కోడికత్తి డ్రామా అని తెలిసిపోయింది. మొన్న ఎలక్షన్లో గులకరాయి డ్రామా అది తెలిసిపోయింది. ఇంకెలా ఉంది థ్రెట్ ఆయనకి? చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో మావోయిస్టులు దాడి జరిగింది. బాంబు ల్యాండ్ మైన్ పెడితే పేలితే దెబ్బ కారు ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ కారులో ఉన్నాడు ఆయన. కారుతో పాటు ఎగిరి మళ్ళీ కారుతో పాటు కింద పడ్డాడు. ఒళ్ళంతా రక్తసిక్తమైన గాయాలు. మావోయిస్ట్ థ్రెట్ అది. అందుకే ఆయనకి Z+ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం థ్రెట్ ఉందో బాబు అలాగా? లోకేష్ గారికి ఏముందని అడుగుతున్నావు. రాళ్ళు నీకు కడుపుకు అన్నం తినో గడ్డి తినో నాకు తెలీదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు జరిగారు ఆయన మీద? భీమవరంలో ఎలాంటి దాడి జరిగింది? రాళ్ల దాడి. కోడిగుడ్లు ఇసిరేవాడు ఒకడు, రాళ్ళు ఇసిరేవాడు ఒకడు, సంపుదామని వచ్చేవాడు ఒకడు.
అన్ని దాడులు ఆయన మీద జరిగితే ఆయనకి తిరట్లేదా? మీకు మీరుగా ఒక కోడికత్తో పడిపించుకుంటాను, మీకు మీరుగా ఒక గులకరా, అది మరీ చిత్రం బాబు. గులకరా ఇలా ఇసిరితేనట శ్రీకృష్ణుడి ఆ సుదర్శన చక్రంలాగా ముందెళ్ళి ఎల్లంపల్లికి తగిలేసి అక్కడి నుంచి అటుగా వయా జగన్మోహన్ రెడ్డికి తగిలేసి అక్కడి నుంచి అది అటుపోయి మాయమైపోయింది. ఆవిడకి తెలియదు, అలా గులకరా కనపడలేదు ఆవిడకి. అది నిజంగా గులకరాయా లేకపోతే ఏలా గోకేసుకున్నారా ఎవరికి తెలియదు ఇప్పటికి. అలాంటి ఎన్నో రహస్యాలు మరుగున పడిపోయి నీకు సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి త్రెట్ ఉంది, లోకేష్కి తిరగట్లేదని మాట్లాడుతున్నావు అంటే నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ 29కి ఏ ఎమ్మెల్యే సీట్ కోసం ఎంపీ సీట్ కోసం నువ్వు చేసే ప్రదర్శన బాగుందిరా అబ్బాయి, మెచ్చుకుంటున్నావు. కానీ నీ కామెడీ జోళ్ళకి చచ్చిపోతున్నావు. ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే మీ పార్టీలో కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు కదరా బాబు, ఆ మిథున్ రెడ్డి లాంటి వాడు లేకపోతే ఇంకొక శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడు, అలాంటి వాళ్ళు పంపించి మాట్లాడించండి. వాళ్ళకైతే మీలాగా ఏ బ్యాటరీ మార్కులు పెద్దగా మహిళల పట్ల లేవు కాబట్టి ఒకవేళ అవినీతి కేసులు అయ్యి ఉంటే ఉండొచ్చు. కానీ మహిళలతో ఇలాగా న్యూడ్ కాల్స్ మాట్లాడిన నీచమైన నీచ్ ఫెలోస్, లేదా మహిళలతో ఎంత ఏజ్ వచ్చినా సరే పులిహోర కలపటం, ఓన్లీ మసాజ్ ఒకటేనా లేకపోతే అన్నీనా? ఏ చెప్పులు ఇచ్చి కొట్టాలరా మిమ్మల్ని? మీరు వచ్చి భారతం గౌరవం నిలబెడతారా? మీలాంటి వాళ్ళు మాడితే ఆవిడ గౌరవం ఇంకా పడిపోతురా బాబు. పరిగెడేస్తున్నాడు కుర్రాడు ఆ కుర్రాన్ని కొట్టడానికి. వెళ్ళిపోయినట్టున్నాడు, మనోడిని వేసినట్టున్నాడు లోపల. మరి అరెస్ట్ అయ్యాడు, మరి రిమాండ్ ఎత్తదో లేదు చూడాలి కోర్టు వారు. బాలేబాబు డైలీ చెప్తాడండి, ఇయే మాటలు కిరణ్ ఏ మాటలు అయితే మాట్లాడాడో అవే మాటలు గతంలో వైసీపీ కూడా మాట్లాడింది. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. బాలేబాబు డైలీ చెప్తున్నాను నేను. మేము తీసుకున్న చర్యలు తీసుకున్నాం, మేము చేయాల్సినంత చేసాం, కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఎలా నాట్ సేమో చూపిస్తాను రండి. వైఎస్ఆర్సీపీ తరఫున ఇవే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద వీళ్ళు నలుగురు మాట్లాడారు. వల్లభనేని వంశీ, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు. ఇప్పుడు అవే మాటల్ని ఐటీడీపీ కార్యకర్త అని చెప్పబడుతున్న కిరణే కదా, కిరణ్ మాట్లాడాడు. సేమ్ అవే మాటలు, ఏం తేడా లేదు. కానీ ఇతను ఏమైందండి, ఇతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన వెంటనే దాన్ని వాళ్ళు డిలీట్ చేసేసారు. ఈ లోపల వైసీపీ సోషల్ మీడియా తీసుకుని అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు భారతదేశంకి అవమానం కదా మాటలు. నేను మాట్లాడినప్పుడు కూడా మాట్లాడి వినిపించలేదు, ఇప్పుడు కూడా వినిపించదలుచుకోలేదు. అలాంటివి ఏమైనా ఉంటే అంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అదేదో పెద్ద ఘనకార్యంలాగా, అదేదో పెద్ద బంగారంలాగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం నెత్తినెట్టుకుని ఊరేగుతుంది. ఊరేగితే పోయేది మన భారతం పరువే. ఏమంటే వెంటనే డిలీట్ చేస్తాడు, వెంటనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఆయన క్షమించలేదు, తెలుగుదేశం పార్టీ, అది వేరే విషయం. నన్ను క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నాను భారతమ్మ అని అతను క్షమాపణ చెప్పాడు. అయినా కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేసాం, అయినా కూడా అతని మీద కేసు పెట్టాం, అయినా కూడా అతను జైలుకి పంపించాం. అంటే వీళ్ళు నలుగురు సాధారణ కార్యకర్తలు కాదు. వీడి వయసు చిన్నది వయసు. అది కూడా ఆ యూట్యూబ్ ఛానల్ అవతలోడు ప్రశ్న అడిగాడు, ఇలాగా పోలీసుల్ని గుడ్లోడు తీసుకొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని క్రమంలో ఇతను నోరు జారేశాడు. అయినా క్షమించదగ్గ మాటలైతే కాదయ్యి.